సేవ్ ది టైగర్ సీజన్ 3 ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 7 ఎపిసోడ్స్‌తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైమ్ వచ్చేసి 25 మినిట్స్ అలా ఉంటుంది. ఫస్ట్ 2 సీజన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ని, యూత్‌ని బాగా ఎంటర్‌టైన్ చేసిన ఈ సిరీస్ ఇప్పుడు థర్డ్ సీజన్‌తో మన ముందుకొచ్చింది. ప్రీవియస్ సీజన్స్ రేంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిందా? లేదా డిసప్పాయింట్ చేసిందా అనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ముందుగా చాలా మంది ఆడియన్స్‌కి ఉండే ఒక కామన్ డౌట్ క్లియర్ చేద్దాం. ప్రీవియస్ సీజన్స్ చూడకుండా సేవ్ ది టైగర్ సీజన్ 3 చూడొచ్చా అనంటే యెస్ చూడొచ్చు. మీరు ప్రీవియస్ సీజన్స్ చూడకపోయినా ఈ సీజన్ స్టోరీని ఈజీగా ఫాలో అవ్వచ్చు. క్యారెక్టర్స్ మధ్య రిలేషన్షిప్స్, వాళ్ళకున్న బ్యాక్‌డ్రాప్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతేగాని స్టోరీని ఎంజాయ్ చేయడానికి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కానీ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే సీజన్ 1 నుంచి స్టార్ట్ చేయడం బెటర్. ఇంకా సిరీస్ గురించి మాట్లాడుకుంటే సేవ్ ది టైగర్స్ అంటే మనకి ముందు గుర్తుకొచ్చేది ఫ్యామిలీ కామెడీ, మ్యారీడ్ లైఫ్‌లో హస్బెండ్ ఫేస్ చేసే ఫన్నీ సిట్యుయేషన్స్, ఫ్రెండ్షిప్ మూమెంట్స్, మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని ఎంటర్‌టైనింగ్‌గా చూపించడం ఈ సిరీస్ స్పెషాలిటీ. సీజన్ 3లో కూడా ఇదే ఎంటర్‌టైన్‌మెంట్‌ని కంటిన్యూ చేస్తూ మేకర్స్ ఈసారి కొత్త కాన్సెప్ట్‌ని యాడ్ చేశారు. అదే మల్టీ యూనివర్స్. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మల్టీ యూనివర్స్ యాంగిల్ స్టోరీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డిఫరెంట్ యూనివర్స్, ఆల్టర్నేటివ్ వర్షన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనే కాన్సెప్ట్ పేపర్ మీద చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తెలుగు ఫ్యామిలీ కామెడీ సిరీస్‌లో ఇలాంటి కాన్సెప్ట్ ట్రై చేయడం చాలా కొత్తగా అనిపించింది. సిరీస్‌లో బిగ్గెస్ట్ స్ట్రెంత్ మాత్రం మళ్ళీ 3 క్యారెక్టర్సే. గంటరవి క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ నవ్వించే రేంజ్‌లో ఉంటుంది. ప్రియదర్శి టైమింగ్ మాత్రం చాలా న్యాచురల్‌గా వర్కౌట్ అయింది. అభినవ్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ఎంటర్‌టైన్‌మెంట్ గ్రాడ్యుయేట్ అయింది. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అండ్ డైలాగ్ డెలివరీ సీజన్‌లో మేజర్ హైలైట్. ఇంకా కృష్ణ చైతన్య కూడా తన రోల్‌కి సెటిల్‌గా పెర్ఫార్మ్ చేశాడు. ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య కెమిస్ట్రీ మళ్ళీ సీజన్‌కి బ్యాక్ బోన్‌లా నిలిచింది. ఫ్యామిలీ సీన్స్ కూడా చాలా న్యాచురల్‌గా ఉంటాయి. హస్బెండ్ వైఫ్ కన్వర్జేషన్స్, స్మాల్ మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఫ్రెండ్షిప్ మూమెంట్స్ ఆడియన్స్‌కి ఈజీగా కనెక్ట్ అవుతాయి. కామెడీ విషయానికొస్తే నాకు పర్సనల్‌గా చెప్పాలంటే సీజన్ 2 కన్నా ఈ సీజన్‌లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సీజన్ 2 అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు గానీ సీజన్ 3లో చాలా కామెడీ సీన్స్ జెన్యూన్‌గా నవ్వించాయి. పర్టికులర్‌లీ ఫ్రెండ్షిప్ మధ్య కన్వర్జేషన్, సిట్యుయేషనల్ కామెడీ, టైమింగ్ బేస్డ్ జోక్స్ బాగా క్లిక్ అయ్యాయి. ఈ కామెడీ వల్లనే సిరీస్ ఎక్కడ బోర్ కొట్టకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్‌ని ఇంకొంచెం స్ట్రాంగ్ ఎగ్జిక్యూట్ చేసుంటే ఇంపాక్ట్ ఇంకా బెటర్‌గా ఉండేది. కొన్ని ఎపిసోడ్స్‌లో స్క్రీన్ ప్లే కూడా కొంచెం స్లో అవుతున్నట్టుగా ఫీల్ వస్తుంది. ఎమోషనల్ మూమెంట్స్ మాత్రం డీసెంట్‌గా వర్కౌట్ అయ్యాయి. ఓవర్ డ్రామాకి వెళ్లకుండా సింపుల్‌గా ప్రెజెంట్ చేశారు. బీజీఎం సిరీస్ మూడ్‌ని పర్ఫెక్ట్‌గా సెట్ చేసింది. ఎమోషనల్ సీన్స్‌లో కూడా బీజీఎం అనేది డీసెంట్‌గా మెయింటైన్ చేశారు. సినిమాటోగ్రఫీ సింపుల్ అండ్ నీట్‌గా ఉంది. ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య కెమిస్ట్రీ మళ్ళీ సీజన్‌కి బ్యాక్ బోన్‌లా నిలిచింది. ఫ్యామిలీ సీన్స్ కూడా చాలా న్యాచురల్‌గా ఉంటాయి. హస్బెండ్ వైఫ్ కన్వర్జేషన్స్, స్మాల్ మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఫ్రెండ్షిప్ మూమెంట్స్ ఆడియన్స్‌కి ఈజీగా కనెక్ట్ అవుతాయి. నాకు పర్సనల్‌గా చెప్పాలంటే సీజన్ 2 కన్నా ఈ సీజన్‌లో కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయిందనిపించింది. సీజన్ 2 అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు గానీ సీజన్ 3లో చాలా కామెడీ సీన్స్ జెన్యూన్‌గా నవ్వించాయి. పర్టికులర్‌లీ ఫ్రెండ్షిప్ మధ్య కన్వర్జేషన్స్, సిట్యుయేషనల్ కామెడీ, టైమింగ్ బేస్డ్ జోక్స్ బాగా క్లిక్ అయ్యాయి. ఈ కామెడీ వల్లనే సిరీస్ ఎక్కడ బోర్ కొట్టకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సిరీస్ రేంజ్‌కి తగ్గట్టు డీసెంట్‌గా ఉన్నాయి. ఇంకా ఓవరాల్‌గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే నచ్చిందండి. పర్ఫెక్ట్ సీజన్ అని చెప్పలేము. కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. కానీ సేమ్ ప్రీవియస్ సీజన్స్ లాగా ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా కామెడీ కోసం మాత్రం చూస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సిరీస్‌ని. ఇంకా ఈ సిరీస్‌ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదనంటే చూడొచ్చు. నో ప్రాబ్లమ్. ఇన్‌ఫాక్ట్ ఈ సిరీస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో చూస్తేనే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ సిరీస్‌ని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.